దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతికి విచ్చేసిన గాండ్లపెంట కన్వీనర్ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా గారికి, రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఇస్మాయిల్ అన్నకు, మరియు ఇక్కడ విచ్చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు, పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలైంది. ఆయన చెప్పుండేకి చనిపోయినారు, కానీ ప్రతి ఒక్క గుండెలో వాళ్ళు ఈరోజు కానీ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఇలాగే 108, 104 సర్వీసులు కానీ మరియు 4% రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి చేసిన ఘనత, మరియు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు ప్రతి నిమిషం తెలుసుకొని వాళ్లకు ఈ అవసరాలు ఎలా తీర్చాలా అని తప్పన పడిన ఒకే ఒక నాయకుడు ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన లోటు, ఆయన వారసులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే 5 సంవత్సరాలు పరిపాలించినారు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి గాండ్లపెంట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి, ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన పార్టీ పెట్టారో ఆ ఆశయ సాధన కోసం మనం ముందుకు పోరాటం చేయాలి. అదేవిధంగా ఆయన అడుగుజాడలు నడుస్తున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మనం రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం మనకందరూ కలిగే విధంగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి. కాబట్టి ఏదైతే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నట్టే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహానేత అంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చెరువుగా ఉండి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందజేశారో మనం చెప్పనవసరం లేదు. నిజంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 4% రిజర్వేషన్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ మన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, అదేవిధంగా ఆర్బీకేలు ఇలాంటి ఎన్నో కొత్త ఒరవడికలు తీసుకొని వచ్చి ఈ యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేశారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మనం ఈరోజు అధికారం లేకపోతే కూడా ఈరోజు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ అందే విధంగా మనం అందరూ కూడా నిజంగా మనమందరూ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ 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 జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.